ఏంట్రా ఇది పొద్దున పొద్దున ఏం చేస్తావరా? దిమాగ్ ఖరాబ్ చేస్తావు. ఫస్ట్ వే పాల ప్యాకెట్ పట్టుకురాపు, చాయ్ పెట్టుకున్నాం. పోరా పోయి శివాని చెప్పు, నేను తీసుకురాను. సరే రా మీతో కాదు, అది నేను పోయి తెచ్చుకుంటా. అరే ఈరోజు పాల ప్యాకెట్ తీసుకురానికి పోయినా కదరా, అయితే అప్పుడు ఇద్దరు కనిపించారు కొడుకులు. ఇద్దరు కలిసి డ్రగ్స్ సప్లై చేస్తారు అనుకుంటారా. నేను పట్టుకున్నామని దగ్గరకు పోయేసరికి నా కళ్ళలో డ్రగ్స్ కొట్టి నేను పోయారా. మనోళ్ళు డ్రగ్స్ అమ్మేటోడు మహేంద్ర టెన్షన్ లో వచ్చింది. అవునా, మాల్ తీసుకొని సప్లై చేస్తుంటే యశ్వంత్ గారు కూర్చుండు. గొడవ అయింది, పార్టీ వచ్చేసి వాడు మీకు గుర్తుపట్టిందా? లేదన్నా గుర్తుపట్టలే. ప్లేస్ హాస్పిటల్ ఉందన్న గుర్తుపట్టాలి. వాడు ప్రతిసారి మన కట్టం వస్తుండ్రా, పని ఎట్లయినా చేయాల్సిందే సార్. వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. జాబ్ చేసి వస్తున్నాం రా. జాబా రా? ఏం జాబ్ చేస్తారు అట్లా? డెలివరీ జాబ్ చేస్తున్నాం రా. లాలీబాయ్ దగ్గర నెలకి 30,000 జాబ్. అవునా? అరే మాకు కూడా ఏమైనా ఉంటే కూడా జాబ్ ఉన్నది, కానీ ఇద్దరికి ఉన్నది, కొరియర్ ఆఫీస్. అరే నేనైతే ఒక జాబ్కి అప్లై చేసిన, వీళ్ళిద్దరికి లేదురా. వీళ్ళిద్దరికి ఎట్లా సెట్ చేయరా జాబ్ ప్లీజ్. జర చూడరా, ఎట్లా కష్టం అవుతుంది జాబ్ లేక. సరే పక్క అయిపోతుంది పని, టెన్షన్ తీసుకో. శివా ఏమైందిరా? అరే అప్పను చూస్తున్నారా బై నీకోసం, దాబేకి లిగదా. ఏం రా అట్లా పొద్దు నుంచి పర్సన్ తిరుగుతున్నావు మొత్తం, ఏమైంది అంత పర్సన్ ఏమొచ్చింది? ఏం చేద్దాం రా, జాబ్ లేదు ఏం లేదు. ఇంట్లో చూస్తున్నామో కొట్టాటలు అవుతున్నాయి, పని లేదు ఏం లేదని ఏం సుధరాయిస్తలే నాకు. ఎక్కడ పోవాలో అర్థమైతే లేదు, ఏం చేయాలో ఏం చచ్చిపోదాం అనిపిస్తుంది. అరే ఎందుకు రా బాయ్ వాళ్ళ మాటలు మాట్లాడుతున్నావు? జ్ఞాని అని చెప్పింది కదా బాయ్ జాబ్ వస్తా ఎట్లా, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? ఏమైందిరా యశ్వంత్ గారి సంగతి ఏడు వరకు వచ్చిందిరా? 4 నిమిషాలు పని కావాలంట, లేకపోతే ఎట్లా చెప్పాను. నువ్వు చెప్పురా. నిన్న వాళ్ళని కలిసిన మన దోస్తులకు ఇద్దరికి జాబ్ కావాలి. యశ్వంత్ అని జాబ్ వస్తుందంట, వాళ్ళిద్దరికి జాబ్ ఇప్పిస్తామని చెప్పినాం. వాళ్ళు రానికి రెడీగా ఉన్నారు. ఇదే సరైన సమయం రా వాని మీద పగ తీర్చుకోవడానికి. వాళ్ళకి ఫోన్ చేయండి రా. హలో, ఇప్పటిదాకా లాలాబాయ్తో మాట్లాడినా. మీ ఇద్దరికి జాబ్కి రమ్మంటుండు. లొకేషన్ పంపిస్తా, వాట్సాప్లో రండి. సరే వస్తున్నా, అవునా అన్నా, వాళ్ళిద్దరు వచ్చి అది యశ్వంత్ వస్తుంది. ఇప్పుడే అన్న వస్తుండ్రు. నీ గురించి మొత్తం తెలుసుకున్నావు. నీకు డబ్బు చాలా అవసరం. నీకు జాబ్ ఇచ్చే బాధ్యత నాది. మీరేం టెన్షన్ పడకండి. సరే,
మీకు వెనక ముందు ఏమైనా నేనున్నా. సరే ఏమేం చేయాలో జ్ఞాని గారు చెప్తాడు మీకు. సరే సరేనా? జాబ్ దొరికిందా మామ? దొరికిందా? అరే కంగ్రాట్స్ రా. హలో, అరే శివ ఏడున్నారా? ఒక ఆర్డర్ ఇచ్చి అడుగుంది, తొందరగా రండి ఇద్దరు. ఏడిపోయిస్తురా? అదే లాలాబాద్ దగ్గర వేస్తున్నాం కదా, ఆర్డర్ వచ్చిండే ఇచ్చేస్తున్నాం. సరే బండి ఎవరిది? ఆయన బండి ఇచ్చేస్తాం. ఓకే బండి ఇచ్చేసాను. సరే. సరే. ఈ బండి నంబర్ ప్లేట్ ఎక్కడో చూసినా అనిపిస్తుంది. ఎక్కడనో చూసిన అబ్బా ఇది. ఎక్కడ ఎక్కడ? హలో శివ, ఏడున్నారా? ఏనే ఉన్నా మా ఇంటి దగ్గర. అరే ప్లీజ్ మీరు అర్జెంట్గా ఫస్ట్ నాతో కలుగుండ్రా మీరు. ఏమైందా చెప్పు. అరే అవన్నీ మాట్లాడక ఫస్ట్ నా రండి, నేను ఒక అర్జెంట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వస్తున్నాం. ఏమైందిరా ఇంత అర్జెంట్ పిలిచినావు? మాత్రం అరే ఏం లేదు మామ, మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ కరెక్ట్ కాదు. ఏం తప్పుందల్లా? అది మానేసాను రా జాబ్. ఏమైంది? అరే వాళ్ళు చేస్తుంది మొత్తం ఇల్లీగల్ అంటారా. నేను మీకు ఎవరు చెప్పినానా? నేను పాలపేట తీసుకోబోతుంటే ఒకరిద్దరు కొట్టిపోయినానని. వాళ్ళు వీళ్ళేరా, నేను చూసిన వాళ్ళకి. మీరు ఆ జాబ్ మానేసాను మామ, అది మంచిది కాదు. అరే అరే జారే నవ్వుతా చూడనా. అరే చెప్తే వినండి మామ, మంచిది కాదు. అరే భయ్యా మరి పైసే ఉన్నా రే బొచ్చు లాగితేరా. నెలకి 20,000 ఇస్తా అంటే చెప్పరా, పని చేస్తాం, జాబే పని చేస్తాం. నీకైతే ఇప్పుడు జాబ్ దొరికింది కదా, మేమేం కావాలా? అరే మామ చెప్తే వినండిరా భయ్. अरे नहीं होता रे अब साथ में रहना चाह रहा नहीं रहेगा वो बोल. అరే అవసరం లేదు, మేమే పోయి లాలాబాయ్తో మాట్లాడతాం రా. ఇది అంతే ఎందుకు, ఆయన పోయి మాట్లాడుకుంటాం. సరే రా మీ ఇష్టం. లాలాబాయ్ మనం చేసే దందా అంతా ఇల్లీగా దందంట కదన్న. ఏం చెప్తున్నాడు ఇంకా నా గురించి? చేయకమని చెప్తున్నాను మీ దగ్గర. చేయమని చెప్తున్నా. వాడంటే చదువుకుంటారా మంచిగా, ఈ రోజు కాకపోతే రేపు వానికి జాబ్ వస్తుంది. మీరేం చేస్తారా? మీకు జాబ్ వస్తుందా? మీరు చదువుకున్నారా? మీ లైఫ్ గురించి మీరు చూసుకోండి రా. వాడంటుండు వీడంటుండు ఎందుకు? రేపు వాడు వచ్చి మీకు ఏమైనా చేస్తాడా? వెనక ముందు అయితే ఏమైనా వచ్చి చేస్తాడా మీకు? చెప్పండి రా. కానీ మనం చేసే ఇల్లీగా దందంట కదా, అందుకే చూడు తమ్ముడు, స్నేహం దేనికి పనికిరాదు. సమయం ఉన్నప్పుడే మనం యూజ్ చేసుకోవాలి. డబ్బును మించిన స్నేహం ఏది లేదు. ఏదైనా సరే డబ్బుతోనే స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు సంపాదించాలనుకుంటే ఏదైనా సమయం ఇప్పుడే ఉన్నది మీకు. మీకు సమయం కావాలా, స్నేహం కావాలా, ఏదో ఒకటి తేల్చుకోండి మీరే. అది మీ మీద డిపెండ్ అయి ఉన్నది. లాలాబాయ్ మాకు డబ్బే కావాలి, మాకు డబ్బు సంపాదించే సమయం కావాలి. పుట్టిగా తీరే స్నేహం వద్దు. రే నేను ఒక పని చెప్తా, చేస్తారా రా మీరు? చేసామన్నా. హలో కానీ ఏడున్నారా? అరే వీళ్ళని కూడా చెడదొబ్బుతుంటాడు. మనం ఎట్లయినా సరే చేసేయాల్సిందేనా మనం? మీరేమంటారా మరి, వేసేద్దామా వాడిని? రే ఈ గన్ను ఒకటి మీరు పెట్టుకోండి మీ సేఫ్టీ కోసం. ఎవర్రా మీరు? రే వద్దురా. వద్దుడు. రే వద్దురా. హలో, యశ్వంత్ గారు దొరికిందన్న, తీసుకొని వస్తున్నాను.
ఏడున్నారా ఆడు దొరికిండి వచ్చాయండి రా. ఏమైందిరా ఇంకా రాలేరు? రండ్రా జల్దీ. రే వాళ్ళు రారు కానీ నువ్వు వేసేరా. ఏమ్రా షాక్ అయినావా? अरे क्या रे शिवा, यशवंत को ऐसा मार देंगे बोल रहा नहीं लाला। हाँ रे मिट्टू, लाला भाई तो सही नहीं दिख रही, यशवंत को बोलेंगे. ఏమైందిరా? అరే యశ్వంత్, నువ్వు చెప్పినావు మేము ఇందేం రా. లాలాబాయ్ నేను చంపేదామంటుండ్రా. నేను చంపమని పైసలు గట్టి ఇచ్చిండ్రా. जो गन भी दिया रे वो नहीं। ఏం చేద్దామంటారా? మీరేం చేద్దాం అనుకుంటారు? నాకైతే ఏం చేయాలో అర్థమైతే లేదురా. అందుకే నేను నీకు చెప్పడానికి వచ్చింది. సరే ఇప్పుడైతే ఆగుండి, వాడు ఏం చెప్పిండో అది వినండి, తర్వాత నేను దానికి ప్లాన్ వేస్తాను. సరే రే ఫస్ట్ విన్ కాదురా, వాళ్ళని వేసాను రా. ఇప్పటిదాకా చేసిన లంగ కథలన్నీ మానేసేయండి, లేకపోతే వీనికి పట్టిన గతి మీకు కూడా పడుతుంది. అరే మామ యశ్వంత్, నేను న్యూస్ చేసిన ఏం న్యూస్ రా? ఒకసారి చూడు మామ. ఇది ఇంకొకటి. సంగారెడ్డి జిల్లా కులబూర్ గ్రామం చెరువులో గుర్తు తెలియని మృతదేహం దొరికింది. మృతదేహంకి సంబంధించిన కుటుంబ వివరాలు మరియు అతని గురించి ఎలాంటి తప్పిపోయిన ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు ఈ కేసుని కొట్టివేశారు. మరి ఎన్ని రోజుల నుంచి ఇదే టెన్షన్ ఉండారు అవి నిమ్మలమైంది. అది సరే అన్నమ్మా, నీ జాబ్ ఏమైందిరా? అయిపోయిందిరా, ఇవి డాక్యుమెంట్స్ ఇచ్చేసిన, రేపటి నుంచి రమ్మన్నారు ఇక. సరే మామ. హలో హలో యశ్వంత్, హలో ఎవరు? నీకు ఒక కథ చెప్తా, వింటావా యశ్వంత్? పాముల జాతిలో ఒక పాము ఉంటుంది. తనను తాను రక్షించుకోవడానికి శత్రువులు వచ్చినప్పుడు చనిపోయినట్టు నటిస్తుంది. ఆ పాముని జోంబీ స్నేక్ అని పిలుస్తారు. ఈ కథలో నేను కూడా అలానే రా.
నా పేరు లాలా. హలో, యశ్వంత్ చెప్పురా. ఏడునోరా? ఎన్నే సిటీలో? అసలు మన ఊర్లో ఏం జరుగుతుందో తెలుసారా నీకు? తెలుసురా. ఎక్కడ సుధరేస్తలేమో, ఏం చేయాలేమో అర్థం అవుతలేదు అసలు. రేపు వస్తున్నా, టెన్షన్ తీసుకోకు. రేపు వచ్చినాక మాట్లాడదాం, ఓకేనా? ఓకే మామ, సరే. హలో బాయ్. అదనరా సైలెంట్ గా ఉంటాడు, వైలెంట్ గా కొడతాడు, చరిత్రలో నిలిచే చెడ్డ పేరు వీడిది. రే, బిట్వన్ కాల్ చేసినావా? ఫోన్ చేసినా, వస్తానండి 20 నిమిషాలు. ఆల్రెడీ నీకు తెలుసు మళ్ళీ మొత్తం ఏం జరిగిందో, కానీ వాడు ఎట్లా బతికిందో అర్థమవుతలేదు నాకు కూడా. మళ్ళీ న్యూస్లో కూడా వచ్చింది, న్యూస్ ఫేక్ లేకపోతే నిజమా నాకు నమ్మబుద్ధి అవుతలేదు. అసలు ఏం చేయాలో నాకు అసలు అర్థమవుతలేదు. ఏమైనా ఎవరు కొట్టినా నీకు ఇట్లా? లాలా నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు నా మీదనే చావు ప్లాన్ చేస్తారా? వీడున్నారా వాళ్ళు? నేను సచ్చినా చెప్పా, వీడిలో అయితే చెప్పరా? రే కానీ తీరాది నువ్వు. ఇది ఏందో తెలుసారా? డేంజర్ పాయిజన్ రా ఇది. ఇది ఇచ్చిన 20 నిమిషాలకు మనిషి బతకడం చాలా కష్టం రే. సచ్చినా చెప్పనని చెప్పినావు కదరా, ఇప్పుడు ఎలాగో సస్తున్నావు, ఎలా చెప్తావో చెప్పుకోపోరా.
అరే మాలిక్, ఏంటిరా అది? అరే యశ్వంత్, ఇది హెవీ డోసు డ్రగ్స్ రా. మనిషికి ఇస్తే 20-30 మినిట్స్లో చనిపోతాడు. అన్న మనం ఇప్పుడు బిట్టుగా బతికించలేమా అన్న? ఇక మనం ఎటు చనిపోయినరా, ఏం చేయలేదు. అరే మాలిక్, అలా అలాంటి చంపేంత వరకు మనం ఇట్టువాడు చచ్చిపోయినా నువ్వు లోపం తెలియదురా. సరేరా, నువ్వు ఏం టెన్షన్ తీసుకో. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, పెట్టే. యశ్వంత్, నల్లగాడు ఏడున్నాడో తెలుసు నాకు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడు ఒక్కడే ఉన్నాడు, వెళ్ళేసేది ఉన్నాడు. ఏమున్నా సరే మనం అందరం కాన్ఫిడెన్స్లో ఉన్నాం. లాలా ఫస్ట్ ఎవరు కనిపిస్తే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి. మీరు అటు సైడ్ వెళ్ళండి, నేను ఇటు సైడ్ వెళ్తాను. హలో, కనిపించండి ఎవరికైనా? లేదురా, కనిపించలేదు. వస్తుంది. ఓకే. హలో, రే వాడు మీనే ఉన్నాడు రా, తొందర మీదికి రండి. లాలా, నీ పని అయిపోయిందిరా. ఏమ్రా, షాక్ అయినావా? వదిలేనరా, కొద్దిసేపు అయితే మన చేతిలో చచ్చేవాడు వీడు. లాలాబాయిని చంపడం అంత ఈజీ అనుకున్నావారా? లాలాబాయ్, థ్యాంక్స్ డాక్టర్ సాబ్, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అలాగే నా ప్రాణాలు కూడా కాపాడినందుకు థ్యాంక్స్. హలో బాయ్. డాక్టర్ సాబ్ చెప్పు. యశ్వంత్ గారు ఫోన్ చేసిండు, ఊరికి రమ్మంటుండు. ఊరికి బయలుదేరుతున్నా, నువ్వు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండు. నిన్ను కూడా టార్గెట్ చేస్తున్నారు, సరేనా బాయ్? సరే, నేను చూసుకుంటాను. నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. డాక్టర్ సాబ్, ఇక నువ్వు వెళ్ళిపో. ఎంత నా ఫ్రెండే, వదిలేయి ఈసారికి. వాడిని అంత ఈజీగా వదలను డాక్టర్ సాబ్. వాడు ఇంత ముందే నన్ను చంపాలని ప్లాన్ చేసిండు. వానికి నరకం అంటే ఏందో నేను చూపిస్తా. నా ఫ్రెండ్ వదిలేరా, లేకపోతే నేను చంపేస్తా. వదిలేరా, మన ఏమనుకున్నా వదిలేసారా?
మళ్ళీ రప్పించుకుంటా నా చేతిలో వాడిని ఎట్లయినా సరే వదలంక. నిన్ను వదలండి. ఏమ్రా మీ ఫ్రెండ్ ఇట్లా వేసిండు మళ్ళీ మంచోడే అన్నావు కదరా బాయ్, మనకి ఇంత మోసం చేస్తాడా? జర్ర అయితే నువ్వు చచ్చిపోతుండే కదా, నీ పానం పోతుండే కదరా. అరే వాడు అట్లా ఉంటాడు అంటే నేను మన దగ్గర ఎందుకు రానిస్తుంటేను రా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదరా వాడు అట్లా వేస్తాడని. అటు దొరికితే అని పని చేద్దాం రా మనం కంపల్సరీ. ఏం చేస్తామో. యశ్వంత్, ఎందుకు వచ్చినావురా మళ్ళీ నువ్వు? మొన్న చేసింది చాలా దారా నీకు. ఫ్రెండ్షిప్ అనే మాటకే వాల్యూ లేకుండా వేసినావురా నువ్వు. నేను ఒక్కసారి చెప్పింది ఇంట్రా యశ్వంత్, ఎందుకు చెప్పిండు అట్లా? చెప్తే అర్థమైతలేదారా? దెంగేడికి వెళ్ళాడు. వెళ్ళిపోరా మరి, వెళ్ళిపో. అరే ఏదేమైనా సరే ఈరోజు అలా అలాగా తీసాలరా మనం. వాడు మన ఫ్రెండ్ గాని చంపేసిండు రాడు. వాడు ఎన్ని రోజులు బయట బతికే అవసరమే లేదు. వాడిని ఎట్లయినా సరే వేసేద్దాం. నాడు చెప్పరా జ్ఞాని. అన్న ఊరు మొత్తం ఇంకా నీ కొడుకులు ఏడా కనబడతలేరన్నా. వాళ్ళు ఊర్లో లేరంటే ఏదో పెద్ద స్కెచ్ చేస్తారు మన మీద. ఏ క్షణమైనా మన మీద అటాక్ జరగవచ్చు. మీరు కూడా మీరు జాగ్రత్తలో ఉండండి, ఎందుకైనా మంచిది. ఓకే అన్న, సరే. ఏదైనా ఉంటే మన ఇటుకల బట్టి దగ్గరికి వచ్చేసండి, అక్కడ మాట్లాడదాం మనం మొత్తం. సరేనా? సరే. हेलो भैया। हाँ शिवा बोल। मैं जरा छोटा हेल्प होना था भाई। बोल। वो लाला भाई का एड्रेस होना था, जरा बोल सकते हैं क्या? लाला सुल्तानपुर के डांडे में इटकी भट्टी चला रहा, वहाँ मिलता। ठीक है, शुक्रिया. अरे यशवंत, మన అడ్రస్ అడిగిందిరా, పోదాం పదా. ఆగండ్రా, వాళ్ళని గన్లతో చంపొద్దురా, వాళ్ళని గుద్ది గుద్ది నరికి నరికి చంపేలా కొడుకులు ఉన్నాడురా.
ఆ సమయంలో స్నేహం అగ్నిలా లేచింది, శక్తిమంతుడైన శత్రువును నేల కొరిగించింది. చేతిలో చేయి ధైర్యంతో ప్రతీకారం తీర్చాం. మా స్నేహం ముందు శత్రువే ఓటమి చవి చూశా. అరే మామ బతికే ఉన్నావారా నువ్వు? అరే నువ్వు చచ్చిపోయినా అని ఎంత టెన్షన్ తీసుకున్నాం రా. ఆ డాక్టర్ మళ్ళీకి నువ్వు చనిపోయినా అని చెప్పిండ్రా మాకు. ఇది అంతా నేను డాక్టర్ చేసిన ప్లాన్ రా. क्या हुआ डॉक्टर साहब, मैं कैसा बचा? जहर दिए थे ना मेरे को. बिट्टू, तुम मर गए बोल के मालूम गाँव में सबको। ट्रीटमेंट तुम्हारे छुपा के करना। मैं जब निकलो बोले जब तुम निकलना बाहर। मेरे पास एक प्लानिंग है लाला को मारने की, इसलिए तुम्हारे को यहाँ छुपा के रखा। तुम ठीक हुए बाद उसको ख़त्म कर देंगे। ठीक है. మంచివాడిగా మొదలైన లాల భాయి కథ కాలమే మార్చిన బాట, హృదయంలో ధర్మం ఉన్నా చీకటి దారిలో నడిచాడు లాలా భాయ్. మంచి చెడు మధ్య ఊగే. నేను మీకేం తక్కువ చేసినారా? జాబ్ లేకపోతే జాబ్ ఇచ్చిన, పైసలు హెల్ప్ చేసిన, ఏం చేయలేనురా? మీకు సొంత తమ్మున లెక్క చూసుకున్నారా? మీకు అంత మంచిగా ఉంది మాలిక్, కానీ లాలాగడ్ ఎట్లా బతికి నాకు అసలు అర్థమవుతలేదు. రే, నువ్వు కొట్టింది ఒకటే బుల్లెట్ రావానికి, అది కూడా కడుపులో దాకింది. నీకెట్లా తెలుసు రా విషయం నీకు? వానికి ఆపరేషన్ చేసిందే నేను రా, చక్కగా వచ్చిందే నా దగ్గర. ప్రశాంత్, ఇంకో విషయం తెలుసా? ఆ న్యూస్ కూడా ఫేకేరా. డబ్బులు ఇచ్చి రిపోర్టర్ని కొనేసిండ్రా వాడు. వాడు ఇంత పెద్ద ప్లాన్ చేసిండు వాడు. హలో యశ్వంత్. హలో, ఎవరు? నేను సిఐని మాట్లాడుతున్నా.
చెప్పండి సార్. మీ పైన కంప్లైంట్ వచ్చింది. మీకు లాలాకి జరిగిన గొడవలన్నీ నాకు తెలుసు. మీరు లాలాని ఏం చేశారో కూడా నాకు తెలుసు. సార్ అది అనుకోకుండా అయిపోయింది సార్. మేము కావాలని అయితే వేయలేం సార్ అది. బట్ వాడిపైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మరి వాడికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నట్టు నాకు తెలుసు. అందుకని చెప్పి మీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. థ్యాంక్ యూ సార్. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు. ఏదైనా ఉంటే పోలీసులు ఉన్నారు, చూసుకుంటారు. ఇది మీకు ఫైనల్ వార్నింగ్. కానీ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వద్దు. సార్ మళ్ళీ ఒకసారి ఏం సార్. సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్. అరే యశ్వంత్, ఇంతకు ఎవర్రా ఫోన్లో? అరే అది పిఎస్ నుంచి కాల్ వచ్చిందిరా. మనము లాలాబాయిని చంపించిన విషయం వాళ్ళకి తెలిసింది. అదృష్టం ఏంటంటే లాలాబాయ్ క్రిమినల్ కాబట్టి మనల్ని ఏమంటలేరు వాళ్ళు, లేకపోతే మన పని అయిపోతుంది. సరే బతికిపోయినా మానవత్వం కోల్పోయిన ఈ సమాజంలో, మనిషికి మనిషి సహాయం చేయని ప్రపంచంలో, మన సమయానికి సహాయపడే స్నేహితుడు మనతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చే స్నేహితుడు మన అందరి జీవితాల్లో ఉంటారు. నా జీవితంలో, నా సమయంలో నా స్నేహమే నా స్నేహితుడు.